హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. అంటే ఏ పథకాలు ఏ తేదీనైతే విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారో, కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఓకేనా, ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి. సో ఈ విధంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లోనే ఏ అప్డేట్ వచ్చినా సరే ఫస్ట్ ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి విడుదల కాబేటువంటి పథకాల గురించి అయితే వన్ బై వన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి. ఇక తొలిత చూసుకున్నట్లయితే, మనకు రేపటి రోజున ఏపీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుంది అన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు పీడిఎఫ్ టైప్లో అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడైతే చూడొచ్చు అనమాట. మీరు 4 విడతల్లో మనకు రేపటి రోజు నుంచి ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే మొదలవుతుంది. సో మనకు తొలి విడతలో వచ్చేసి ఉత్తరాంధ్ర ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళము, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంపిణీ అయితే చేస్తారనమాట. ఓకేనా. సో అయితే మనకు 30వ తారీఖు నుంచి 2వ విడత, సెప్టెంబర్ 6 నుంచి 3వ విడత, సో అదే నెల 15వ తారీఖు నుంచి 4వ విడత. సో ఈ విధంగా 4 విడతల్లో మనకు రేషన్ కార్డులు, ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తారో ఆ విషయాల గురించి అయితే క్లియర్గా ఇప్పుడైతే మనం చూద్దాము. సో అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఎక్కడ పంపిణీ చేస్తారు అనే విషయం మీద చాలామందికి డౌట్ అనేటువంటిది అయితే ఉందన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్గా కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఈ యొక్క 4 విడతల్లో రేషన్ కార్డ్స్ అనేటువంటివి డీలర్ షాప్ల వద్దనే వెళ్ళి తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారనమాట. ఓకేనా. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎక్కడ ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటి పంపిణీ చేస్తారో అంటే, మీ యొక్క డీలర్ షాపు ఏదైతే రేషన్ షాప్ ఏదైతే ఉంటుందో అక్కడే ఈ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే మీరైతే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో మనకు మ్యాక్సిమం ఈ నెల 25వ తారీఖు నుంచి, అంటే రేపటి రోజు నుంచి ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేసేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను మీకు, మొదటి విడతలో వచ్చేసి. దాని తర్వాత 30వ తారీఖు నుంచి చిత్తూరు, అదేవిధంగా గుంటూరు, ఏలూరు, ఈ యొక్క కాకినాడ డిస్ట్రిక్ట్స్లో అయితే పంపిణీ అయితే చేస్తారనమాట. దాని తర్వాత సెప్టెంబర్ 6 నుంచి అల్లూరి సీతారామరాజు, మన్యము, కోనసీమ, అనకాపల్లి డిస్ట్రిక్ట్స్లో అయితే పంపిణీ చేస్తారు. సో ఇక సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి మిగతా జిల్లాల్లో క్యూఆర్ కోడ్తో కలిగి ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే జారీ చేస్తారనమాట. ఓకేనా. ఎక్కడ పంపిణీ చేస్తారు అంటే, రేషన్ దుకాణాల వద్ద మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని జారీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఈ యొక్క రేషన్ కార్డ్స్కి సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా రేపు ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే పంపిణీ చేస్తారో, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్స్ రేపటి రోజున జారీ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి రేషన్ దుకాణాలకి అయితే చేరున్నాయన్నమాట. ఎందుకంటే రేపు మార్నింగ్ నుంచి పంపిణీ మొదలవుతుంది కాబట్టి మీరు రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి అయితే కార్డ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పథకం ఏంటంటే, మనకు రేపటి రోజు నుంచి కాదు, 26వ తారీఖు నుంచి ఎవరైతే 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఉంటారో వాళ్ళకి రేషన్ అనేటువంటిది అయితే పంపిణీ జరుగుతుందండి. ఫ్రీ రేషన్ వీళ్ళకి 31వ తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తారు. యాక్చువల్గా వీళ్ళకి డోర్ డెలివరీ చేయాలన్నమాట ఈ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో. సో చాలా దగ్గర నేను విన్నాను, ఎవరు కూడా డోర్ డెలివరీ అనేటువంటిది అయితే చేయడం లేదని చెప్తూ ఉన్నారనమాట. సో ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళకైతే తీసుకొచ్చిందంటే, వీళ్ళు 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు కాబట్టి వీళ్ళు స్వయంగా రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి నడిచి వెళ్ళి రేషన్ తీసుకొచ్చుకోలేరు కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమం అనేది తీసుకొచ్చింది వీళ్ళకి సపరేట్గా. కాబట్టి వీళ్ళకి ఈ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి రేషన్ డెలివరీ అనేటువంటిది చేయాలన్నమాట. 31వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 1వ తారీఖు నుంచి యాజ్ యూజువల్గా ప్రతి నెల పంపిణీ చేసే విధంగా సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో
పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ విషయంలో చాలామందికి డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మనకు ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్స్లో చాలామందికి పెన్షన్స్ అనేటువంటి వాటికి సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు, కొంతమందికి రీఅసెస్మెంట్ చేసుకోమని చెప్పున్నారు. ఈ విధంగా చాలా విధాలుగా ఉండడంతో గందరగోళంగా అయితే ఉందన్నమాట. అసలు రేపు సెప్టెంబర్ నెల 1వ తారీఖున పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తారు ఆ విషయం గురించి కొంచెం బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. ఆల్రెడీ నేను ఛానల్లో ఈ పెన్షన్లకు సంబంధించి సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి చూడండి. సో మనకు 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరికైతే 85% పైబడి వికలాంగతనం ఉండి సో మంచానికి పరిమితమై ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి 15,000 రూపాయలు అనేటువంటిది యథావిధిగా కొనసాగిస్తారనమాట. వాళ్ళకి సదరం సర్టిఫికేట్లు 85% అయితే ఖచ్చితంగా ఉండాలి, పైబడే ఉండాలి, తక్కువైతే ఉండకూడదు. ఓకేనా. వెరిఫికేషన్లో వికలాంగ శాతం వచ్చేసి 85% కంటే తక్కువ ఉండి 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్కి అయితే తగ్గించి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇంక నుంచి ప్రతి నెల ఇస్తారనమాట సెప్టెంబర్ నెల నుంచి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 40% కంటే వికలాంగతనం తక్కువ ఉన్నటువంటి ఎడల ఆ పెన్షన్దారులు 60 ఏళ్ళ పైబడినటువంటి వృద్ధులు అయినచో వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 40% కంటే వికలాంగతనం తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని ఏళ్ళ వాళ్ళకి సెప్టెంబర్ నెల నుంచి ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది నిలుపుదల అయితే చేస్తారు. 40% కంటే తక్కువ అసలు 40% కంటే తక్కువ ఉండి అసలు 60 సంవత్సరాలు కూడా లేకపోతే వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది రద్దు చేస్తారనమాట. సో అదేవిధంగా వికలాంగ పెన్షన్స్లో చూసుకున్నట్లయితే 40% కంటే పైబడి ఉన్నట్లయితే వాళ్ళకి యథావిధిగా 6,000 రూపాయల పెన్షన్ సెప్టెంబర్ నెల నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక వికలాంగ శాతం వచ్చేసి 40% కంటే తక్కువ ఉండి పెన్షన్దారులకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు అనేటువంటిది అయితే వర్తిస్తుంది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఈ యొక్క వికలాంగ పెన్షన్స్లో కూడా 40% కంటే తక్కువ ఉండి 60 ఏళ్ళు కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు చేస్తారు. దాంతోపాటుగా ఇప్పటికీ హిస్టరీలో ఇంకా ఎవరికైనా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్స్ జారీ కాకుండా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా పెన్షన్ అనేటువంటిది అయితే రద్దు చేస్తారనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళెవరికి కూడా సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్లు అనేటువంటివి రద్దు చేయరు. సో మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే వీడియో వెళ్ళి చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను నేను. ఇకపోతే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి చాలా వరకు కూడా బ్యాంక్ అకౌంట్లోకి అయితే నగదు అనేటువంటిది అయితే జమ కాలేదన్నమాట. ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి, హోల్డ్లో పెట్టున్నారనమాట అమౌంట్స్. సో అయితే ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి నారా లోకేష్ గారు ఒక తీర్పు కబురు అయితే చెప్పారండి. సో వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అన్నింటినీ కూడా రిలీజ్ చేయాలని ఫైల్ మీద అయితే సంతకం అయితే చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో పెండింగ్లో ఉన్నటువంటి 325 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయాలని ఫైల్ మీద అయితే మనకు సంతకం కూడా చేయడం అయితే జరిగింది. ఇందుకు గాను పూర్తి వివరాల గురించి కూడా నేను ఆల్రెడీ సపరేట్ వీడియో పెట్టున్నాను. సో మీరందరూ కూడా వీడియో కావాలి అనుకుంటే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా. సో ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో రిలీజ్ కాలేదు నిధులు వీళ్ళందరికీ సంబంధించి రిలీజ్ అవుతాయండి. ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి ప్రాపర్గా అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఈ నగదు అనేటువంటిది రిలీజ్ కాకపోయినట్లయితే మీరైతే ఈ యొక్క గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి మనకు సెప్టెంబర్ నెలలోనే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా స్టార్ట్ చేసేందుకైతే ప్రభుత్వం చూస్తుందన్నమాట. ఈ యొక్క పథకం వచ్చేసి మ్యాక్సిమం మనకు ఎప్పుడు మొదలవుతుంది, సెప్టెంబర్ నెల 10వ తారీఖు పై నుంచి అయితే మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అయితే చూస్తూ ఉన్నారనమాట. అర్హులు ఎవరెవరు అవుతారంటే సో ఖచ్చితంగా అయితే 18 ఏళ్ళు అయితే నిండి ఉండాలన్నమాట. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులే అవుతారనమాట. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే సో దీనికంటూ సపరేట్గా మనకి వెబ్సైట్ కూడా ఒకటి బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో మీరు మీ సేవల ద్వారా అప్లై చేసుకోవచ్చు, గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి కూడా అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే నేను సపరేట్గా వీడియో అయితే అప్డేట్ చేస్తానమాట దీని మీద. ఇక ఫైనల్గా వచ్చేసి 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ అండి. ఈ యొక్క 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ అనేటువంటి వాటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చాలామంది కూడా కమెంట్స్లో అయితే అడుగుతూ ఉన్నారు. బట్ మనకు నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, నెక్స్ట్ మంత్ 15వ తారీఖు పై నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేటువంటి మొదలు పెట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఒకదాని తర్వాత పథకాలు అనేటువంటి వాటిని అయితే
స్టార్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు అనేటువంటి స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. బట్ నేను ఎప్పటికప్పుడైతే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వీటన్నిటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని